తన నీచ బుద్ధి బయట పెట్టుకుంది. అంతేకాదు నిప్పుతో చెలగాటం ప్రారంభించింది. తన దేశంలో పరిస్థితులను చక్కదిద్దుకోలేని పాక్ అది కప్పిపుచ్చుకునేందుకు ఆఫ్ఘనిస్తాన్పై భారీగా దాడి చేసింది. దీంతో 400 మంది అమాయకులు చనిపోగా ఈ నీతి నియమం లేని దాడిని భారత్ తీవ్రస్థాయిలో ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు అండగా ఉంటామని ప్రకటించింది. మరోవైపు తమ దేశంపై జరిగిన ఈ దాడికి పాక్ భాషలోనే సమాధానం చెప్తామంటూ తాలిబన్లు ప్రకటించడంతో ఇక్కడ యుద్ధం తప్పదేమో అనే కలకలం ప్రారంభమైంది. ఆఫ్ఘనిస్తాన్పై విరుచుకుపడిన పాక్ అదే భాషలో సమాధానమిస్తామన్న తాలిబన్లు ఒకప్పటి మిత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే సిచ్యుయేషన్. కాబూల్పై దాడిని తీవ్రస్థాయిలో ఖండించిన భారత్ ఆఫ్ఘాన్కి అండగా ఉంటామని ప్రకటన. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఒక ఆస్పత్రిపై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో 400 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది సైనిక చర్య ముసుగులో జరిపిన మారణహోమమని, పాకిస్తాన్ చర్య క్షమించరానిదని మండిపడింది. తాలిబాన్ ప్రభుత్వ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల సమయంలో కాబూల్లోని 2000 పడకల సామర్థ్యం గల ఉమెద్ అడిక్షన్ ట్రీట్మెంట్ హాస్పిటల్పై పాక్ వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 400 మందికి పైగా మరణించగా మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇదో పిరికిపంద చర్య, క్షమించరాని హింసగా వర్ణించింది. ఇంతమంది పౌరుల ప్రాణాలను తీయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని, సైనిక చర్య ముసుగులో పాక్ చేసిన మారణకాండ అంటూ భారత్ మండిపడింది. అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పొరుగు దేశాలపై ఇలాంటి దాడులు చేయడం పాక్ నైజమని భారత్ కుండబద్దలు కొట్టింది. మరోవైపు ఈ దాడికి దీటుగా ఎదురు దాడికి ఆఫ్ఘాన్ ప్రభుత్వం సిద్ధమైంది. పాకిస్తాన్కు వారి భాషలోనే సమాధానం చెబుతామని తాలిబాన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ హెచ్చరించారు. దీంతో తొందరలోనే ఈ రెండు దేశాల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకోవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. నిజానికి గత నెలలోనే పాక్ ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు చేసింది. వాటికి ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా స్పందించింది. అయితే ఈసారి జరిగిన దాడి ఏకంగా ఆస్పత్రిపై కావడంతో పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయనే అంచనాలు నెలకొన్నాయి. పాక్ మాత్రం తాము సైనిక స్థావరాలనే టార్గెట్ చేశామంటోంది. పైగా పాక్లో ఈ మధ్యనే జరిగిన ఆత్మాహుతి దాడుల వెనుక ఆఫ్ఘాన్ల హస్తముందని ఆరోపిస్తోంది. తమ దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఉందంటూ బిల్డప్ ఇస్తోంది. 2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు పాక్ దాన్ని స్వాగతించింది. అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బానిస సంకెళ్లు తెంపుకున్న రాజ్యంగా అప్పట్లో ఆ పరిణామాన్ని వర్ణించారు. ఇంకా వెనక్కి వెళితే కొన్ని దశాబ్దాలుగా తాలిబన్లకు పాకిస్తాన్ సపోర్ట్ ఇచ్చింది. 1990లో అసలు తాలిబన్ల ఆవిర్భావానికి సాయం చేసింది కూడా పాకిస్తానే. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్పై దండెత్తడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించినా పాక్ నైజం తెలిసిన వారికి మాత్రం కుక్క కాటుకు చెప్పుదెబ్బ అనిపించక మానదు. భారత్కి వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చే క్రమంలోనే అప్పుడు పాక్ పాలకులు తాలిబన్లను పెంచి పోషించారు. అయితే ఎప్పుడైతే ప్రత్యేక దేశాన్ని తమ ఆధీనంలోకి తాలిబన్లు తెచ్చుకున్నారో అప్పట్నుంచి పాక్ చెప్పినట్లు ఆడటం ఆగిపోయింది. తమకంటూ ఓ గుర్తింపు కావాలని ఐక్యరాజ్య సమితిలో తాలిబన్లు కోరుకున్నారు. మిగిలిన దేశాలను కోరారు. భారత్ కూడా 2 ఏళ్ల క్రితం వరకు తాలిబన్ల పాలనను గుర్తించలేదు. అయితే భౌగోళికంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో తాలిబన్ల పాలనను భారత్ అధికారికంగా గుర్తించింది. ఇది జరగడానికి ముందు తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ అనే తీవ్రవాద గ్రూపు 2007లో ఆవిర్భవించింది. పాకిస్తాన్లోని నార్త్ వెస్ట్ రీజియన్లో ఇది తయారైంది. వీళ్లనే పాకిస్తానీ తాలిబన్లుగా పిలుస్తారు. వీళ్లు మార్కెట్లు, ఎయిర్పోర్ట్లు, మసీదులు, పోలీస్ స్టేషన్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ దాడులకి తెగబడుతున్నారు. ఈ గ్రూప్ కి బలూచిస్తాన్లోని సౌత్ వెస్టర్న్ పాకిస్తానీ ప్రావిన్స్ లో బలం సంపాదించింది. అలానే పాక్ లోని స్వాత్ లోయలోనూ ఈ గ్రూప్ కి బలముంది. మలాలా యూసఫ్ జాయ్పై 2012లో దాడి చేసింది ఈ టీటీపీనే. తమ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా విడగొట్టాలంటూ బలూచిస్తాన్ కోసం పోరాటం చేస్తోంది. దానికి ఆఫ్ఘనిస్తాన్ దేశం సరిహద్దుగా ఉండటంతో సులువుగా తన పనులు అక్కడ్నుంచి చేసుకుంటోంది. ఇదే పాకిస్తాన్కి పిచ్చెక్కించేస్తోంది. 2022 నుంచి టీటీపీ తన పోరాటం మరింత ఉధృతం చేసింది. దీనికి కాబూల్ కూడా సహకరిస్తోందని పాక్ ఆరోపణ. అయితే తాలిబన్లు మాత్రం తమ గడ్డపై ఏ దేశానికి వ్యతిరేకంగా పోరాటాన్ని అనుమతించమని స్పష్టంగా అనేకసార్లు చెప్పింది. ఈ క్రమంలోనే తాలిబన్ల మంత్రి భారత్లో కూడా గతేడాది పర్యటించారు. ఆ సందర్భంలోనూ తమ గడ్డని టెర్రరిస్టులు వాడుకోవడానికి అనుమతిచ్చేదే లేదని అన్ని దేశాలకు అర్థమయ్యేలా చెప్పారు.
అయితే పాకిస్తాన్ మాత్రం తన అనుమానాలతో తాను చస్తూ ఫ్రస్ట్రేషన్లో ఆఫ్ఘనిస్తాన్పై దాడులకు తెగబడుతోంది. సహించినన్నాళ్లు సహించిన తాలిబన్లు ఓపిక నశించినప్పుడల్లా భీకర ప్రతిదాడులకు దిగుతున్నారు. ఇది గత 3 ఏళ్లుగా జరుగుతున్న ఘర్షణ కాగా సోమవారం నాటి దాడితో ఈ వ్యవహారం పూర్తిస్థాయి యుద్ధంగా పరిణమిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. అయితే పాక్ సైన్యంతో పోల్చితే ఆఫ్ఘాన్ ఫోర్స్ బలం చాలా తక్కువ. అందుకే పాక్ ఇలా రెచ్చిపోతోంది.